హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఎప్పట్లా కామెంట్స్ చేసిస్తూ ఉండండి. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. ఇది భార్యాభర్తలకి మరియు రిలేషన్షిప్లో ఉన్న లవర్స్కి అందరికీ ఇది యూస్ఫుల్గానే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్అవుట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ నన్ను అడగాలనుకున్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇక వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. భార్యాభర్తల బంధం అనేది విజయవంతంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. వివాహిక జీవితం అనేది విజయవంతం అవుతుందా అంటే అందరిది అలా ఉండదు. కొంతమందిది ఫెయిల్ అవుతుంది, కొంతమంది విజయవంతంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి అనేది చాలా ముఖ్యం వివాహిక జీవితంలో. అయితే మీ పార్ట్నర్ కనుక మిమ్మల్ని పదే పదే బాధ పెడుతున్నట్లయితే, మీ బంధం అనేది అలా ఉంటున్నట్లయితే, మీ బంధం విషపూరితంగా మారే అవకాశం ఉందని మీరు గ్రహించాలి. అలా గ్రహించిన వెంటనే మీరు త్వరగా ఆ వివాహిక జీవితం నుండి బయటపడడమే దీనికి పరిష్కారం. అయితే మనం సాధారణంగా వింటూనే ఉంటాం, న్యూస్లలో, పేపర్లలో చూస్తూ ఉంటాం. భార్య తరపున బంధువులు వేధింపులకు భర్త గురై ఆత్మహత్య చేసుకున్నాడనో, లేకపోతే భర్త తరపున బంధువులు వేధించడం వల్ల కట్నం లేదా సూటిపుటి మాటలతో భార్యని వేధించడం వల్ల భార్య ఆత్మహత్య చేసుకుందనో మనం ఇప్పటి కాలంలో చాలానే వింటూనే ఉన్నాం. కాబట్టి ఇలా జరగకుండా మీ లైఫ్ అనేది, మీ ఫ్యూచర్ అనేది ఇంకా బాగుండాలి అని మీరు కోరుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కనుక మీ పార్ట్నర్లో కనిపిస్తున్నట్లయితే మీరు త్వరగా తమని విడిచి వెళ్ళిపోవాలి అన్న నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ కనుక డ్రగ్స్కి, మద్యానికి మరియు జూదం, ఆన్లైన్ గేమ్స్ ఇలా ఆడడంలో చాలా వినిగ్నమై వాటికి బానిస అయిపోతున్నట్లయితే, మీరు ఎంత చెప్పినా తను బయటికి రాకుండా అలాగే ఆడడం, తాగడం, చిందులేయడం ఇలా వాటికి బానిస అయిపోయినట్లయితే మీరు త్వరగా ఆ బంధానికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకరి సహాయం తీసుకొని ఆ బానిసత్వం నుండి బయటికి రావడానికి వాళ్ళు ప్రయత్నించాలి. ఒకవేళ అలా ప్రయత్నించకపోతే, మీరు ఎంత చెప్పినా వినకపోతే, మీరు ఆ బంధాన్ని దూరం పెట్టడమే మంచిది. ఎందుకంటే రేపటి రోజున మీ ఫ్యూచర్ అనేది బాగుండాలి, మీరు సంతోషంగా, ఆనందంగా కొనసాగాలి మీ జీవితం అనేది అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి పార్ట్నర్ కనుక మీకుంటే కనుక వాళ్ళని విడిచి వెళ్ళడమే చాలా ఉత్తమం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫైర్స్. అంటే పెళ్ళి తర్వాత కూడా ఎఫైర్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నట్లయితే, మీతో మీ బంధానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అలాంటి పార్ట్నర్ కనుక మీకుంటే కనుక మీరు ఎంత చెప్పినా మానకపోతే ఆ ఎఫైర్ని కంటిన్యూ చేస్తున్నట్లయితే వాళ్ళని కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. అలా అవాయిడ్ చేయకపోతే మీ బంధం అనేది విషపూరితం అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉంటాయి. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత త్వరగా ఇలాంటి పార్ట్నర్ కనుక ఉంటే, ఎంత చెప్పినా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేస్తున్నట్లయితే, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అలాంటి వారిని కూడా మీరు త్వరగా విడిచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి మీరు విడాకులు అనేది ఇవ్వడం ఉత్తమం. నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ కనుక శారీరకంగా, లైంగికంగా మీ భావాలను పంచుకోవడం, లేకపోతే ఆర్థికంగా మరియు మీతో కలిసి ఉంటే ఆ రిలేషన్షిప్లో ఉంటే చాలా బాగుంటుంది అన్న సాడిస్ట్గా బిహేవ్ చేస్తున్నట్లయితే అలాంటి పార్ట్నర్ని మీరు అవాయిడ్ చేసి దూరంగా ఉండడమే బెస్ట్ అండి. లేకపోతే మీ పిల్లలని దుర్భాషలు ఆడడం అంటే ఇష్టం వచ్చినట్టు పిలవడం, తిట్టడం ఇలా చేస్తున్నట్లయితే అలాంటి పార్ట్నర్కి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పటికైనా సరే మీకు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మీకు చాలా పెద్ద ముప్పు వచ్చి తలపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారిని మీరు త్వరగా విడిచి వెళ్ళిపోవాలి. అంటే విడవడమే దీనికి పరిష్కారం అని మీరు గ్రహించాల్సి వస్తుంది. ఇలాంటి భర్త లేదా భార్య ఇలా ఎవరున్నా సరే ఇలాంటి పార్ట్నర్స్ని మీరు లైఫ్ లాంగ్ అస్సలు మీరు కంటిన్యూ చేయలేరండి. త్వరగా ఇలాంటి వారిని మీరు డ్రాప్ అవ్వడమే బెస్ట్. మీ బంధం అనేది విషపూరితం అవ్వక మునిపే ఇలాంటివి మీరు గ్రహించి తమ నుండి విడిపోవడానికి మీరు సిద్ధమవుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది భార్యాభర్తల మధ్య లేకపోతే రిలేషన్లో ఉన్న లవర్స్కైనా సరే వాళ్ళు శారీరకంగా మరియు మానసికంగా సన్నిహిత్యం అనేది అస్సలు ఉండదు. అంటే ఒకరి మాట ఒకరు వినరు, చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం అప్పుడు
అలాంటప్పుడు చాలా కౌన్సిలింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. పెద్దల సమక్షంలో పంచాయతీలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయినా సరే మీ బంధం అనేది స్థిరపడకపోతే, మీ బంధం అనేది కుదుట పడకపోతే, మీ ఇద్దరి మధ్య సమస్య పరిష్కారం అవ్వకపోతే, అలాంటప్పుడు మీ బంధం అనేది మీకు వివాహిక జీవితంలో మీకు విడాకులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ముందే గ్రహించి ఇలా ఉంటే కనుక మీకు ఆ బంధం అనేది ఇష్టం లేదు, కలిసి ఉండడం ఇష్టం లేనప్పుడు భార్య కానీ, భర్త కానీ ఎవరైనా సరే రిలేషన్‌లో ఉన్నప్పుడు త్వరగా దాని నుండి మీరు బయటపడాల్సి ఉంటుంది. లేకపోతే మీకు రాబోయే రోజుల్లో చాలా ముప్పు అనేది జరుగుతూ ఉంటుంది. మీ జీవితం అనేది విషపూరితం అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉంటుంది. అస్సలు మనం ఈ కాలంలో చాలా సూసైడ్స్ ఆత్మహత్య చేసుకోవడం అనేవి చాలా వింటూ ఉన్నాము. కాబట్టి మీ లైఫ్ అలా జరగకుండా ఉండాలి. మీకు ఎలాంటి మానసిక స్థితి అనేది ఎలాంటి వాటికి మీరు గురవ్వకుండా ఉండాలి అంటే మీకు నచ్చని పార్ట్నర్‌తో కలిసి ఉండే కంట తనతో మీరు త్వరగా విడిపోయి బ్రతకడం చాలా మేలు. మీ ఫ్యూచర్‌కి కూడా అదే చాలా బెస్ట్. మీ పిల్లలకు కూడా ఇదే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి చాలామంది పార్ట్నర్స్ చాలా షేర్ చేసుకోరు. ఒకళ్ళనొకళ్ళు అస్సలు అర్థం చేసుకోరు. వాళ్ళు ఆర్థికంగా గానీ, లేకపోతే మెడికల్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా సరే, వీళ్ళు అస్సలు పట్టించుకోరనమాట. వాళ్ళ మధ్య అస్సలు బాండింగ్ అనేది అస్సలు బాగుండదు. తను ఎటు వెళ్ళిపోయినా ఏం కాదు. తను ఎటు వెళ్ళిపోయాడో ఏంటో అయినా పర్లేదు. నాకు ఎలాంటి అసలు ఏం తోచదనమాట వాళ్ళకి. వాళ్ళకి మెడికల్‌గా గానీ, లేకపోతే ఆర్థికంగా గానీ సహాయం చేయాలి. వివాహిక జీవితంలో, కుటుంబంలో అండగా నిలవాలి. భార్యకి అండగా ఉండాలి. భర్తకి అండగా ఉండాలి ఆర్థికంగా అన్న ఆలోచన ఒకరికి ఒకరు అస్సలు ఇచ్చిపుచ్చుకోరండి. అలాంటియి అస్సలు ఉండదు. అలాంటప్పుడు కూడా మీ జీవితం అనేది విషపూరితం అయ్యే అవకాశం త్వరలోనే మీ ముందు రాబోతుంది అని మీరు గ్రహించి ఇలాంటి పార్ట్నర్స్‌ని మీరు అస్సలు ఉంచకూడదు. త్వరగా మీకు ఎంత వీలైతే అంత వీలైనప్పుడే వాళ్ళకి మీరు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయడం, లేకపోతే త్వరగా వాళ్ళకి విడాకులు పరిష్కారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ కనుక, ఇలాంటి సంకేతాలు మీ పార్ట్నర్స్‌లో కనిపిస్తున్నట్లయితే విడిపోవడమే బెస్ట్ అని నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బాయ్ బాయ్.